అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అది 1970వ సంవత్సరం ఆదివారం. సమయం ఉదయం 7 గంటలు. ఆదిలాబాద్ అడవులు. వర్షాకాలం కావడంతో పెరిగిన పొదలతో ఇంకా దట్టంగా తయారైంది అడవి. ఆ దట్టమైన అడవి గుండా పోతున్న వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఒక అందమైన భవంతి. ఎవరైనా చూస్తే అంత భయంకరమైన అడవి మధ్యలో ఇంత అందమైన భవంతా అనుకుంటారు. ఎటు చూసినా పచ్చదనంతో అంత అందంగా ఉంది ఆ భవంతి. ఇంటి నిండా పూల మొక్కలు, ఇంటి ఆవరణలో పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలను పెంచిన తీరును చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆ ఇంట్లో తినే ప్రతిదీ కూడా పండించేదే అని చెప్పొచ్చు. రాత్రి కురిసిన భారీ వర్షంతో చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా చిత్తడిగా తయారైంది. ఆ ఇంటి ముందర శివుడు తోకకాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. అది చాలాసేపటి నుండి గమనిస్తున్న రంగి ఇక ఆపుకోలేక అడిగేసింది. ఏమైందయ్యా? 1 గంట నుండి అటు ఇటు తిరుగుతూనే ఉన్నావు. కసరత్తులు చేస్తున్నావా ఏంది? అయినా ఈ వయసులో ఇదేం రోగం నీకు? అర్థం కాక అయోమయంగా అడిగింది రంగి. గమ్మునుండహే, నా పరేశాన్లో నేనుంటే నీ ఎకసకాలు నువ్వు రాని కోపాన్ని తెచ్చుకున్నట్టు నటిస్తూ అన్నాడు శివుడు. ఇలా వీళ్ళు మాట అనుకుంటూ ఉండగానే ఒక తెల్ల అంబాసిడర్ కారు ఆ ఇంటి ఆవరణలోకి వచ్చింది. ఆ కారులోంచి దిగింది జాహ్నవి. నీలిరంగు చీరతో, కంటికి కాటుకతో, నుదుట నిండిన తిలకంతో, ఎలాంటి ఆభరణాలు హంగు ఆర్భాటాలు లేకుండా అచ్చం దేవకన్యలా ఉంది. వర్ణాతీతమైన అందం ఆమెది. వెంటనే శివుడు అమ్మగారు వచ్చేశారు అంటూ పరిగెత్తాడు. తన చేతిలో ఉన్న లగేజ్ని శివుడికి ఇస్తూ, ఏం శివుడు, పొద్దునే మొదలైందా మీ యుద్ధం? ఈ మధ్య ఎక్కడో చదివాను, ఒక బంధంలో పోట్లాటలు, అలకలు, కోపతాపాలు లేకుంటే అది నిజమైన బంధం కాదట. అది ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ బ్రతికినట్టు అని తన ఫిలాసఫీ మొదలుపెట్టింది జాహ్నవి. జాహ్నవి అంతే. ఏదైనా ఒక విషయం మాట్లాడడం మొదలుపెట్టిందంటే ప్రపంచంలో ఎక్కడెక్కడో జరిగినవి, తాను విన్నవి, చదివినవి అన్వయిస్తూ చెప్తుంది. బహుశా పాండిత్యం అంటే ఇదేనేమో. ఎదుటివాళ్ళు ఎంతటి వాళ్ళైనా తన వాక్చాతుర్యంతో కట్టిపడేస్తుంది. జాహ్నవి, విజయ్ ఒకటేసారి ఉద్యోగంలో చేరారు. తనేమో చాలా చలాకి, విజయ్ ఏమో ఏం మాట్లాడ్డు. ఇద్దరికి అసలు పొంతనే లేదు. కానీ ఇప్పుడు వారు ప్రాణ స్నేహితులు. చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే. తను పక్కనే ఉన్న రేంజ్లో రేంజ్ ఆఫీసర్. ఎంత బిజీగా ఉన్నా గానీ ప్రతి ఆదివారం విజయ్ దగ్గరికి వచ్చేస్తుంది జాహ్నవి. ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే విజయ్ గదిలోకి వెళ్ళింది. విజయ్ అక్కడ లేడు. దట్టమైన కారు మబ్బుల మధ్యలో దాక్కున్న సూర్యుడు బయటకు రాకుండా దోబుచులాడుతున్నాడు. నువ్వు మొండె అయితే నేను నీకన్నా మొండె అన్నట్టు విజయ్ తన కెమెరా పట్టుకుని సూర్యోదయాన్ని బంధించడానికి రెడీగా ఉన్నాడు. విజయ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. సరిగ్గా 8 సంవత్సరాల క్రితం 22 సంవత్సరాల వయసులో ఉద్యోగం సంపాదించాడు. తన స్నేహితులంతా సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో లక్షల్లో సంపాదిస్తూ ఉంటే విజయ్ మాత్రం ఇలా అడవుల్లో ఉంటున్నాడు. విజయ్కి ఇలా ఉండటమే ఇష్టం. కెమెరాతో ప్రకృతి అందాలను బంధించడం విజయ్ హాబీ. రోజూ డైరీ కూడా రాస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన వాటిని చూడడం, వాటి గురించి చదవడం ఒక థ్రిల్లింగ్ ఫీలింగ్ అది. అందుకే రోజు జరిగే వాటిని తన కెమెరాలో డైరీలో బంధిస్తాడు. శివుడు ఎక్కడికెళ్ళాడ్రా ఈ మహానుభావుడు? పట్టరాని కోపంతో అడిగింది జాహ్నవి. ఏమోనమ్మా, గంట క్రితం ఇక్కడే పడుకుని ఉన్నాడు. మీకోసం ఎదురు చూస్తూ బయట ఉన్నాను. ఇంతలోనే మాయల మరాఠీలా మాయమైపోయాడు అయోమయంగా అన్నాడు శివుడు. ఇలా అనుకుంటూ ఇంటి ఆవరణలోకి రాగానే కనిపించాడు విజయ్. విజయ్కి రోజు ఉదయం నడకకి వెళ్లడం అలవాటు. ఈరోజు అలానే వెళ్ళాడు. కోర మీసాలతో, నిండైన గెడ్డంతో, అలసటతో చెమటలు పట్టి ఉన్న కండలు తిరిగిన దేహంతో 6 అడుగుల విజయ్ని అలా చూసేసరికి చూపు తిప్పుకోలేకపోయింది జాహ్నవి. అలా చూడమాకండమ్మా, అయ్యోరికి దిష్టి తగులుద్ది. జాహ్నవి చెవి దగ్గర చెప్పింది రంగి. జాహ్నవి మొహం సిగ్గుతో కందగడ్డలా తయారైంది. పోవే అంటూ విజయ్ దగ్గరికి వెళ్ళింది. నీకింతైనా ఏమైనా ఉందా విజు? ఉరిమింది జాహ్నవి. ఏమి ఉంది? ఎంత ఉంది? క్లారిటీ ప్లీజ్ జాను, నవ్వాడు విజయ్. అరే, ఎక్స్ట్రాలు చేయకుండా వెళ్ళి తొందరగా రెడీగా, హుకుం జారీ చేసింది జాహ్నవి. యువర్ హైనెస్ అని చెప్పి వెళ్ళిపోయాడు విజయ్. ఎప్పుడూ ఇంతే. విజయ్ మీద కోపంతో వెళ్తుంది. కానీ అతను చేసే చిలిపి చేష్టలు, అమాయకమైన వ్యక్తిత్వం, అంతకు మించి అతను చూపెట్టే అభిమానం ఆ కోపాన్ని చల్లారేస్తాయి. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఇంతలో జాహ్నవి ఫోన్ మోగింది. అవతల విజయ్ వాళ్ళ అమ్మ. జాహ్నవిని దేని గురించో బ్రతిమలాడుతుంది. కానీ జాహ్నవి ఒప్పుకోట్లేదు. జాహ్నవి ఫోన్ పెట్టేగాని రంగి అడిగింది. అమ్మా, ఈరోజు ఎటైనా పిక్నిక్ పోతున్నారా అని. లేదే, ఈరోజు మీ అయ్యగారు, అదే మన దేవుడికి అని రంగి చెవిలో మెల్లగా ఏదో చెప్పింది. అది చెప్తున్నంతసేపు జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విన్న రంగి కూడా అలానే ఉంది. శివుడు తడారుతున్న కళ్లతో వద్దమ్మా అని సైగ చేశాడు. కానీ జాహ్నవి తెచ్చుకున్న నవ్వుతో వాడి ఆనందమే మనకు ముఖ్యం, మన ఆనందం కన్నా అంది.
జాహ్నవి చాలా గొప్పింటమ్మాయి. తన తండ్రి జాహ్నవిని చక్కగా ఫారెన్ వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వమని చెప్పాడు. అంతా తాను చూసుకుంటా అన్నాడు. కానీ అందుకు భిన్నంగా జాహ్నవి అడవిని ఎంచుకుంది. ఉన్న ఒక్కగానొక్క కూతురు తనకు దూరంగా ఉండటంతో జాహ్నవి తండ్రి బెంగతో మంచం పట్టాడు. తర్వాత కొన్నాళ్లకు పిల్లలు పుట్టకుండా జాహ్నవి ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలియడంతో జాహ్నవి జీవితంపై బెంగ ఎక్కువై మంచం మీదే కన్నుమూశాడు. తన తండ్రి పోయిన వెంటనే తన ఆస్తి మీద ప్రేమతో తన బంధువులు తన మీద ప్రేమ ఉన్నట్టు నటించడం, తన ముందు ఒకటి వెనకాల ఒకటి అనడం జాహ్నవికి బంధాలు అనుబంధాల మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేశాయి. ఆస్తిని ఎవరికైనా అమ్మడానికి ప్రయత్నిస్తే తన బంధువులు గొడవ చేస్తారని వాళ్లకు తెలియకుండా ఆస్తి మొత్తం మీద బ్యాంక్ లోన్ తీసుకుంది. ఆ డబ్బును వేరే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసింది. తీసుకున్న అప్పుని తీర్చకపోవడంతో బ్యాంకు వాళ్ళు ఆస్తిని వేలం వేసేశారు. అలా తన బంధువులకు షాక్ ఇచ్చినట్టు అటు ఆస్తి అమ్మేసింది, ఇటు డబ్బు వచ్చింది. ఆనాటి నుండి తన బంధువుల నటన కూడా ఆగిపోయింది. ఇప్పుడు తనకంటూ ఉన్నది మిగిలింది విజయ్ మాత్రమే. విజయ్ రెడీ కాగానే అందరూ బయలుదేరారు. జాహ్నవి కారు నడుపుతుంటే విజయ్ జాహ్నవి పక్కన కూర్చున్నాడు. శివుడు రంగి వెనకాల కూర్చున్నారు. వెస్టర్న్ ఘాట్స్ మధ్యలో ఉన్న మలుపుల రహదారుల మధ్యలోంచి కారు దూసుకెళ్తుంది. కారు కిటికీలోంచి ఆ ఎత్తైన కొండల నుండి దూరంగా కనిపిస్తున్న చిన్న సిటీని చూస్తుంటే తాము నిజంగా ప్రపంచం అంచున ఉన్నామేమో అన్న భావన కలుగుతుంది వాళ్ళందరికీ. జాహ్నవికి మాత్రం విజయ్ పక్కన ఉన్న ఈ క్షణం కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. డ్యూడ్, అమ్మాయివైన నువ్వు నడుపుతుంటే నేను కూర్చోవడం నాకు నచ్చట్లేదు అన్నాడు విజయ్. నువ్వు డ్రైవింగ్ చేస్తే మాకు నచ్చదు. నువ్వు మా దేవుడివి, నీకు శ్రమనిస్తామా మేము? అమ్మా నవ్వుతూ అంది జాహ్నవి. అంతేకాని డ్రైవింగ్ ఇవ్వను అంటావు అన్నాడు విజయ్. అంతేగా, నీ డ్రెస్ నలిగిపోతే ఎలా డ్రైవింగ్ చేస్తే? ఈరోజు ఫంక్షన్కి మెయిన్ గెస్ట్వి నువ్వు అంది జాహ్నవి. దీనంతటికీ బదులు నీకు డ్రైవింగ్ రాదురా వెదవా, విసిగించుకో అంటే బాగుంటుంది అలిగాడు విజయ్. ఇంటెలిజెంట్ బాయ్, అన్నీ అర్థమైపోతాయి. అది సరేగాని ఎక్కడికి తీసుకెళ్తున్నానో అడగవా అంది జాహ్నవి. నాట్ ఇంట్రెస్టెడ్ టు నో. నేను అక్కడికి వస్తే నువ్వు హ్యాపీ అన్నప్పుడు ఎక్కడికైనా వస్తా. ఎక్కడికి అన్నది నాకు అనవసరం చెప్పేశాడు విజయ్. దివ్య గుర్తుందా? తడబడుతున్న గొంతుతో అంది జాహ్నవి. వెంటనే జాహ్నవి చేయి పట్టుకున్నాడు విజయ్. జాహ్నవి కాళ్ళు ఆటోమేటిక్గా బ్రేక్స్ మీద పడ్డాయి. కారు అదుపు తప్పి ఒక చెట్టును ఢీకొట్టబోయింది. శివుడు రంగి గట్టిగా అరిచారు. కారు చెట్టుకి కొద్ది దూరంలో ఆగిపోయింది. పెద్ద ప్రమాదం తప్పింది. నీకేం కాలేదుగా అని టెన్షన్తో విజయ్ని గట్టిగా హత్తుకుంది జాహ్నవి. దివ్య విజయ్ ప్రేమించిన అమ్మాయి. తన ప్రేమ గురించి చెప్పిన ప్రతిసారి విజయ్ని దివ్య చాలా అవమానించేది. నువ్వెంత, నీ బ్రతికెంత, అసలు నీ మొహం చూడ్డం కూడా ఇష్టం లేదు నాకు. నా వెంట చాలామంది పడుతున్నారు. ఇలా ప్రతి అడ్డమైన వాడికి సమాధానం ఇవ్వలేను. అసలు నిన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందని ఎలా అనుకున్నావు? ప్లాస్టిక్ చెప్పులతో ఎప్పుడూ ఒకటే డ్రెస్తో ఉంటావు. ఇంకోసారి నా జోలుకొస్తే చెప్పు తెగుతుంది అని అందరి ముందు తనను, తన అందాన్ని, పేదరికాన్ని అవహేళన చేస్తుంటే విజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కాలేజ్ అంతా తన్ని ఎంత అవహేళన చేసినా దివ్యను ప్రేమించడం మాత్రం ఆపలేదు. ఒకరు కాదంటే ఇంకొకరు, ఒకరు వద్దంటే వారి మీద ప్రేమ తగ్గుతుంది అంటే అది నిజమైన ప్రేమ కాదని విజయ్ నమ్మకం. తనంతే. ఇంకో విధంగా చెప్పాలంటే తను ఏ గుడికి వెళ్ళినా దివ్య బాగుండాలనే కోరుకునేవాడు. కానీ తన గురించి ఏ రోజు ఏ ఒక్క కోరిక కోరుకోలేదు. ఎందుకురా ఇదంతా అంటే, నన్ను ఏమన్నా దివ్య హ్యాపీగా ఉండటమే తనకు కావాల్సింది. తన హ్యాపీనెస్కి విలువ లేదు. ఎందుకంటే దివ్య హ్యాపీనెస్సే తన హ్యాపీనెస్ అనేవాడు. కాలేజ్ తర్వాత విజయ్కు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వస్తే అన్నీ వదులుకుని దివ్య ఉండే సిటీలో ఒక చిన్న ఉద్యోగంలో చేరాడు. దివ్యను చూడొచ్చనే ఆశతో. ఇది తెలిసిన దివ్య విజయ్ని తన తమ్ముడు, అతని స్నేహితులతో విపరీతంగా కొట్టించింది. విజయ్ హాస్పిటల్లో ఉండగానే అతని తండ్రి చనిపోయాడు. భర్త పోయిన బాధ, కొడుకిలా అయిపోయాడన్న బెంగతో విజయ్ తల్లి మంచం పట్టింది. ఒకసారి విజయ్ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడింది. ఇంతలో దివ్యకి వేరే వాళ్లతో పెళ్ళైపోయింది. విజయ్కి తెలిసింది ఏంటంటే దివ్య తను ఇంతకు ముందు ప్రేమించిన ఇద్దరు వ్యక్తులను కాకుండా ఎవరో ఒక ధనవంతుణ్ణి పెళ్లి చేసుకుందని. ఆ రోజు నుండి విజయ్ జీవితంలో మార్పు మొదలైంది. తన తల్లిని సంతోషంగా ఉంచడమే అతనికున్న మొదటి బాధ్యత. తన అమ్మను పెద్దమ్మకి అప్పగించి విజయ్ తనని తను చీకటి గదిలో బంధించుకున్నాడు. 6 నెలల్లో రేంజ్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించాడు. పెళ్లి చేసుకుంటే తన భార్య అమ్మని సరిగ్గా చూసుకోదేమో అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. దాంతో సంబంధాలు రావడం మానేశాయి. విజయ్ మీద కోపంతో అతని అమ్మ విజయ్ని వదిలి తన ఊరికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ మాటలేవు. జాహ్నవి విజయ్ వాళ్ళ అమ్మని తన దగ్గరికి తెచ్చుకుంది. సొంత తల్లిలా చూసుకుంటుంది. జాహ్నవి విజయ్ని అడిగే ధైర్యం లేక విజయ్ చిన్ననాటి స్నేహితుడితో జాహ్నవిని పెళ్లి చేసుకో అని అడిగించింది. కానీ విజయ్ జాహ్నవి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని, తాను ఎప్పటికీ దివ్యనే ప్రేమిస్తూ ఉంటాను అని అనడంతో తనకు ఆ ఉద్దేశం లేదని తేల్చి చెప్పడంతో జాహ్నవి కలలు కూలిపోయాయి. ఇంతలోనే కార్ సిటీలో ఎంటర్ అయింది.
నేరుగా ఒక ఇంటి ముందు ఆగింది. జాహ్నవి, శివుడు, రంగి కారు దిగి విజయ్ని రమ్మన్నట్టు సైగ చేశారు. ఇల్లంతా హడావిడిగా ఉంది. విజయ్ని ఒక సోఫాలో కూర్చోబెట్టి చెవిలో మెల్లగా చెప్పింది జాహ్నవి. మొన్న నాకు ప్రామిస్ చేశావు, దానికి తగ్గట్టే ఉండు. ఈరోజు నీకు పెళ్లి చూపులు. భయపడకు. నీ గతం గురించి పెళ్లి కూతురికి తెలుసు. నిజం చెప్పాలంటే నాకన్నా బాగా తెలుసు. ఎలాంటి గొడవ చేయకు, చేసి నా పరువు తీయకు అని జాహ్నవి పక్కకి జరగ్గానే ఎదురుగా దివ్య కాఫీ ట్రేదో కనిపించింది. విజయ్కి కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. వెనకాలే దివ్య వాళ్ల తమ్ముడు నిలబడ్డాడు. విజయ్ ఏం మాట్లాడకుండా లేచి వెళ్ళబోయాడు. విజయ్కి కోపం. తను అంత బాధపడుతుంటే, అన్ని కష్టాలు పడుతుంటే అప్పుడు తనతో లేదు అని. అందుకే ఇక జీవితంలో దివ్యమోహం చూడొద్దు అనుకున్నాడు. పక్కనే ఉన్న జాహ్నవి విజయ్ చేయి పట్టుకుని వెళ్ళొద్దు అన్నట్టు తల ఊపింది. తను దివ్య కాదు సార్, దివ్య వాళ్ళ తమ్ముడు చెప్పాడు. నా ఇంకో అక్క స్నేహ. దివ్య తను కవలలు. మా అక్క పెళ్ళైన తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. కాదు, చంపేశారు దుర్మార్గులు. మా అక్క భర్త. తన అత్తామామలు కట్నం కోసం ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ చెప్పాడు. విజయ్ కూలపడిపోయాడు. దివ్య చనిపోయిందన్న ఆలోచన తట్టుకోలేకపోతున్నాడు. మా అక్క కూతురు ఒంటరిది అయిపోయింది. స్నేహ మీ డిపార్ట్మెంట్లోనే పనిచేస్తుంది. మీ గురించి మొత్తం తెలిసి మిమ్మల్ని ఇష్టపడింది చెప్పాడు దివ్య తమ్ముడు. అంతలో 7 సంవత్సరాల దివ్య కూతురు వచ్చింది. విజయ్ లేచి నిలబడ్డాడు. అందరూ విజయ్ ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నారు. నేను మీకు అభ్యంతరం లేకుంటే తనని దత్తత తీసుకుంటాను. నా సొంత కూతుర్లా చూసుకుంటాను. స్నేహని పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే నా జీవితంలో ఒకే ఒక వ్యక్తికి చోటుంది. స్నేహకి ఇంకా చాలా జీవితం ఉంది. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ప్రేమించే అమ్మాయి అంత గొప్పవాళ్ళని నేను ఇంకా చూడలేదు. తను నన్ను, మా అమ్మని ఎలా చూసుకుంటుందో తనని అలాగే చూసుకుంటుంది అంటూ జాహ్నవి వైపు చూశాడు. జాహ్నవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రంగి, శివుడు సంతోషపడిపోయారు. పిచ్చిదానా, నీకు నేను, నాకు నువ్వు తప్ప మనకింకెవరున్నారు? అలాంటిది నిన్ను వదిలేస్తానే అసలు ఎలా అనుకున్నావే? నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా ఉంటావని నేను దివ్యని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్తే ఈడియట్లా పెళ్లి చేసుకోకుండా నా ప్లాన్నే కాపీ కొడతావా? లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని దివ్య కళ్ళలో చూస్తూ చెప్పాడు. ఈడియట్ అని విజయ్ చెంప చెల్లుమనిపించి గట్టిగా వాటేసుకుంది జాహ్నవి.